సో దానిలో భాగంగానే ఈరోజు జనరల్గా ఏదైతే ఐజర్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం, ఐఏఎస్సిఆర్ గురించి, దానికి ఆల్రెడీ మనం వీడియో కూడా చేయడం జరిగింది, దాని డెడ్ లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నైజర్ అనే ఎగ్జామ్ గురించి కూడా మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. దానికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. మనం నైజర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేది ఏదో చెప్తున్నాం. నైజర్ అనేది భువనేశ్వర్లో ఉంటుంది మనకి. ఇది కూడా జస్ట్ లైక్ ఐజర్ లాంటిది రీసెర్చ్ ఇన్స్టిట్యూటే, కాకపోతే దీనికి ఫండింగ్ చేయడం వేరు. ఐఏఎస్సిఆర్స్ అంటే ఫండింగ్ వేరు. దీనికి వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి కంప్లీట్గా ఫండింగ్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పొచ్చు. దీనికి 2 క్యాంపస్లు ఉంటాయండి. ఒకటి వచ్చి భువనేశ్వర్లో ఉంటుంది, 200 సీట్స్ ఉంటాయి. ఒక 50 ఎన్నో అక్కడ ఉంటాయండి. మన ముంబై క్యాంపస్లో ఉంటుంది. ముంబై క్యాంపస్ అంటే యూనివర్సిటీ, బేసికల్గా యూనివర్సిటీ ఆఫ్ ముంబై వాళ్ళు దానికి సర్టిఫికేట్ డిగ్రీ అనేది వాళ్ళు ప్రదానం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారండి, NEST అని. అది 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది మే 9వ తారీఖున మనకి లాస్ట్ డేట్ ఉంటుందండి. అది జూన్లో ఎగ్జామ్ ఉంటుంది మనకి. సో దానికి సంబంధించినటువంటి వివరాల్లో మనం వెళ్ళినట్లయితే దీనిలో ఉన్న బేసిక్గా అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే, దీనికి ఐజర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. జనరల్గా ఐఏఎస్సిఆర్ రాయాలి అనుకున్నట్లయితే మీరు ఎంపీసీ చదివినా బైపీసీ చదివినా కూడా రాయొచ్చు. కాకపోతే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత 4 సబ్జెక్టులు మ్యాండేటరీగా రాయాలి. ఆ స్కోర్ కౌంట్ చేస్తారు. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా. దాంట్లో ఓవరాల్గా వచ్చినటువంటి స్కోర్ బట్టి మీకు ర్యాంక్ ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు ఎంపీసీ వాళ్ళు అయ్యి ఉండి బయాలజీ రాకపోయినా మీకు 0 అయితే 0 కౌంట్ అయిపోతుంది. అది 240 మార్క్స్కి ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బైపీసీ వాళ్ళు మ్యాథ్స్ రాకపోయినా లేదా ఎంపీసీ వాళ్ళు బయాలజీ రాకపోయినా కూడా మొత్తం కౌంట్ అయితే అవుతుంది. ఇక్కడ అలా కాదండి. ఈ ఎగ్జామ్లో కూడా, ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. దీనికి కూడా 128 టెస్ట్ సెంటర్లు ఇచ్చారు. దానిలాగానే ఎగ్జామ్ రాస్తారు. సీట్లు తక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కడా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని చోట్ల ఉన్నాయి. 1400, 1500 ఉంటుంది మీకు. దీనికి అప్లికేషన్ ఫీజు అది పెట్టుకుంటారు మీరు. కానీ ఈ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మీకు 4 సెక్షన్లు ఉంటాయి. కానీ ఇందులో బెస్ట్ 3 తీసుకుంటారని వాళ్ళు. అంటే మీరు 4 కూడా అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఒకవేళ మీరు ఎంపీసీ స్టూడెంట్ అయ్యి బయాలజీ కొంచెం నాలెడ్జ్ ఉంటే, ఏదైనా ఐజర్కి ప్రిపేర్ అయ్యి ఉంటే, ప్రాబబ్లీ మ్యాథ్స్ టఫ్గా ఉందనుకోండి, బయాలజీ ఈజీగా ఉందనుకోండి, బయాలజీ చేసేచ్చు. మీరు ఈవెన్ ఎంపీసీ చదివినా, మీరు ఎంపీసీ చదివారు కదా, కంపల్సరీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆన్సర్ చేయాలని, కానీ బైపీసీ చదివారు కదా అని చెప్పేసి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆన్సర్ చేయాలని రూల్ లేదు. మీరు 4 ఆన్సర్ చేస్తే బెస్ట్ 3 తీసుకుంటాడు వాడే, తక్కువ వచ్చింది వదిలేస్తాడు. కాకపోతే దీంట్లో ఉన్న ఇంకొక రిస్క్ ఏంటంటే, అఫ్కోర్స్ ఒక్కొక్క దానికి 20 క్వశ్చన్లు ఇస్తాడు. ఒక్కొక్క దానికి 3 మార్కులే, +3 -1 అండి. ఇది డేంజరస్, బిట్సాట్ లాంటిది ఇది.